ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దానం, ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అనేటటువంటి ఈ ప్రశ్న గుర్తుతో కూడిన దేవుని యొక్క వాగ్దానపు ఈ మాటలను యాకోబు భక్తుడు యోధా క్రైస్తవులకు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానపు ఈ మాటలు ఏమండి, యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో తనను వెంబడించినటువంటి శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానముగా లూకా సువార్త 6వ అధ్యాయము 20లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, సందర్భాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఎట్లనను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అనేటటువంటి ఈ వాగ్దానపు మాటలను ప్రభు తన శిష్యులకు ఇచ్చిన వాగ్దానపు మాటలుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు యోధా క్రైస్తవులకు వారు క్రీస్తుని దేవునిగా అంగీకరించుట ద్వారా, విశ్వసించుట ద్వారా, క్రీస్తు సువార్తను వారు ప్రకటించుట ద్వారా క్రైస్తవులుగా వారు మరి ప్రత్యేక పరచబడి జీవించుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, వారికి కలిగినటువంటి అగ్ని లాంటి లేక అగ్ని వంటి ఆ పరీక్షలు ప్రియా దేవుని బిడ్డలారా అవి ఎటువంటివంటే బహుభయంకరమైన శ్రమలు, బాధలు. అంటే ఎవరి ద్వారా ఇవి కలిగాయంటే క్రీస్తుకు వ్యతిరేకులైనటువంటి, క్రీస్తు సువార్తకు వ్యతిరేకులైనటువంటి వారి ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వ్యతిరేకుల ద్వారా మరి విస్తారమైనటువంటి శ్రమలు, బాధలు ప్రియా దేవుని బిడ్డలారా యోధా క్రైస్తవులు కలిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే వారిని బలపరుచుటకు, వారిని ఆదరించుటకు ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభువారు చెప్పినటువంటి శిష్యులతో చెప్పిన లేక శిష్యులకు యేసు ప్రభువారు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మరొకసారి యోధా క్రైస్తవులకు జ్ఞాపకము చేస్తూ వారిని బలపరుస్తున్నట్లు మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి వాగ్దాన పరిచర్య మరి ప్రభు సేవకులు చేయుట అది క్రైస్తవ లోకానికి మేలా కాదా అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి వాగ్దాన పరిచర్య మరి ప్రభు యొక్క సేవకులు చేయుట అది క్రైస్తవ లోకానికి చాలా ఆశీర్వాదకరమైనదని ఈ విషయాల ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నా. యాకోబు భక్తుడు కూడా వాగ్దాన పరిచర్యను ఇక్కడ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తి మాట్లాడుతూ శ్రమలలో బాధల్లో ఉన్న యోధా క్రైస్తవులను ఇక్కడ బలపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో క్రీస్తుని విశ్వసించినంత మాత్రాన గొప్పవారిమి కాము, ధనవంతులము ఐశ్వర్యవంతులము కాలేము. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే క్రీస్తు మనతో ఉన్నాడు గనుక పేదరికములో కూడా తృప్తి ఉంటుంది, నవ్వుతూ ఉంటాము. ఇది క్రీస్తు వలన మనకు కలిగే గొప్ప భాగ్యమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రీస్తుని విశ్వసించిన వారు తెలుసుకొనవలసిన విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కలిగినటువంటి దరిద్రుడైన లాజరు గొప్పవాడా లేక ధనవంతుడు గొప్పవాడా అంటే దేవుని కలిగి నీతిగా ఉన్నటువంటి లాజరే గొప్పవాడని మనం చెప్పగలం. కారణం ప్రియా దేవుని బిడ్డలారా,
ఏమండి లాజరు చనిపోయి ఏమండి అబ్రహాము రొమ్మున, అంటే పరదేశకే అబ్రహాము రొమ్ము అని మనం చూస్తాం, అక్కడ నెమ్మది పొందుచున్నాడు అని మనం చూస్తూ ఉంటాం. ధనవంతుడు కూడా చనిపోయాడు, కానీ అతడు పాతాళములో యాతన పడుచున్నాడని మనం చూస్తూ ఉంటాం. వీరిద్దరిలో ఎవరు భాగ్యవంతులు అంటే ఏమండి నిజదేవుని విశ్వసించిన లాజరే భాగ్యవంతుడని మనం చెప్పాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రీస్తును కలిగిన వారు ఇహమందు పరమందు కూడా ఏమండి ఆయన విశ్వసించిన వారు భాగ్యవంతులు అనే ఒక అద్భుత సత్యం మనకిందులో కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మనం అనుకున్నటువంటి సందర్భాల్లో ఏమండి మనం ప్రపంచ ధనవంతులము కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున ఈ భూమి మీద ప్రియా దేవుని బిడ్డలారా దేవునిచే అత్యున్నతముగా ఏమండి మనం దీవించబడతాం. అది ఎలా అంటే ఒక రాజైన సొలొమోను వలె, అదేవిధముగా యోబు వలె, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఒక రూతు వలె ఏమండి దేవునిచే అత్యున్నతముగా మనం దీవించబడతాం. అంతేకాదు ఆయనను ప్రేమించు వారిగా ఉన్న మనకు ఆయన రాజ్యములో ఆయనతో శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము ఉండు భాగ్యము ఆయనని విశ్వసించిన మనం పొందగలం. అంతేకాదు అది మన సొంతం అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఆయన రాజ్యములో వారసులుగా ఉండుటకు ఆయన ఏర్పరచుకున్న ప్రజలమని ఎరిగి ఏమండి మరణము వరకు ఏమండి ఆయన కొరకు నమ్మకంగా మనం జీవిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పక గమనించాలి. ఏమండి ఆయన్ని విశ్వసించువారు భాగ్యవంతులుగా ఆయన చేత ఏమండి ఇహమందు దీవించబడతారు, పరమందు కూడా దీవించబడతారు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఏమండి ఆయన్ని ప్రేమించువారిగా మనం ఉంటూ ఈ వాగ్దానములు ఉన్న దీవెనలు మనం పొందుకుందాం. ప్రభు ఈ వాగ్దానమును మన వినికిల్లో దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇగో ప్రభువా, అయ్యా ఇగో నీ మాటల్లో ఉన్నటువంటి వాగ్దాన ఆశీర్వాదాలను మేము ధ్యానము చేసుకుని ప్రభువా ఈ విధముగా నిన్ను గణపరచడానికి, నిన్ను విశ్వసించిన నీ ప్రజలను, విశ్వసించలేని వారిని కూడా అయ్యా మానసికంగా వారిని బలపరచడానికి, ధైర్యపరచడానికి, ఎందుకంటే ఇవి నీ మాటలు గనుక ప్రభువా ఈ విధముగా ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా దేవా అనేకులను మీరు బలపరుస్తున్నారు. మీకు వందనాలు. విన్న నీ బిడ్డల్ని దీవించాను. దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేయమని, వారు తలపెట్టు కార్యాలు యేసుక్రీస్తు నామములో మీరు సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరతులుగా ఆశీర్వదించునుగాక. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానముతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్.